నమస్తే అండి. నేను మీ పోతిరెడ్డి కృష్ణకాంత్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్రతినిధిని. ఇవాళ రోజు నేను వీడియో చేయడానికి కారణం, ఆహ్, మనం చూసాం మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో, దాని గురించి క్లుప్తంగా ఒక నిమిషం మాట్లాడదామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ బడ్జెట్ ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క గొప్పతనాన్ని అండ్ ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ఎంత యుద్ధ ప్రాతిపదిక మీద మన ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్తున్నాం అన్న దానికి ఈ బడ్జెట్ ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ రోజు ఈ బడ్జెట్ ని చూసుకుంటే మనం మన ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మాణం, నేనైతే ఈ బడ్జెట్ ని మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బడ్జెట్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఏదైతే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎంత వెనుకబడిపోయిందో వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మనందరం చూసాము. సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు మళ్ళీ మన ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో దాన్ని ఆంధ్రప్రదేశ్ ని ఒక అభివృద్ధి వైపు తొందరగా అడుగులు వేయిద్దాం అన్న మంచి ఉద్దేశంతో ఈ పునర్నిర్మాణ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మనం చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి అండ్ అన్ని సమపాలుగా ఇందులో ఈ బడ్జెట్ లో మనము ఏకీకృతం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఒక విధంగా చూడాలంటే ఇందులో మనం విద్య, వైద్య, మహిళలకి, స్టూడెంట్స్ కి, యువతకి, రైతులకి ముఖ్యంగా సో అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా ఈ బడ్జెట్ లో మనం అలోకేట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ ముఖ్యంగా ఈ బడ్జెట్ ని మనం చూసుకుంటే ఇది టోటల్ గా 3,32,205 కోట్ల బడ్జెట్ కింద దీన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక ల్యాండ్ మార్క్ బడ్జెట్ ఇది. అండ్ ముఖ్యంగా మనము ఈ బడ్జెట్ ని ఏదైతే కేంద్రంలో మొన్ననే మనం మాట్లాడుకున్నాం, యూనియన్ బడ్జెట్ ఏదైతే మా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి అధ్యక్షతన శ్రీ నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ మన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అది వికసిత్ భారత్ 2047 కి అనునయంగా ఆ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక దీర్ఘకాలిక 2047 మన భారతదేశం 2047 సంవత్సరంలో మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి గావిస్తున్న ఈ శుభ సందర్భంలో మనం ఒక ప్రపంచ పటంలోనే ఒక అగ్రగామిగా, ముఖ్యంగా ఒక పవర్ఫుల్ నేషన్ గా మనము ఉండాలి అని చెప్పి 2047 మిషన్ ఏదైతే ఉందో మన మోడీ గారి పిలుపు మీద మనము ఎన్డీఏ ప్రభుత్వాలన్నీ మేము కృషి చేయడం జరుగుతుంది. సో దానికి అనుసంధానంగానే ఇవాళ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర 2047 కింద పరిగణిస్తూ సేమ్ ఇలానే ఒక దీర్ఘకాలిక లాభాలు ఉండాలి ఈ బడ్జెట్ తో అని చెప్పి ఈ యొక్క పునర్నిర్మాణ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని మేము ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మనం చూసుకుంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు అన్ని రంగాల వారికి అందరికీ ఇందులో ఈ బడ్జెట్ లో స్థానం ఉంది. అండ్ అన్ని రంగాల్లోని సమతుల్యంగా మేము పెంచుకుంటూ పోదాము, అందరికీ కేటాయిద్దాము అన్న విధంగా మనము ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైనవి ఇందులో చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్న వీడియో కాబట్టి. ముఖ్యంగా మనము పాఠశాల విద్యాశాఖ, ముఖ్యంగా విద్యా రంగానికి చూసుకుంటే మనము అన్నిటికంటే ఎక్కువగా 32,000 కోట్లు బడ్జెట్ ని అలోకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మన పిల్లలు ఉన్నారో, మన స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళే నెక్స్ట్ జనరేషన్ కి అనునయంగా వాళ్ళే నెక్స్ట్ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేయాలి. కాబట్టి వాళ్ళ చదువులో ఎటువంటి లోపాలు ఉండకూడదు, వాళ్ళకు ఉన్నతమైన పాఠశాలలు, ఉన్నతమైన విద్యను అందించాలన్న ఒక సదుద్దేశంతో ఇవాళ రోజు కేంద్ర ప్రభుత్వం మరియు మా రాష్ట్ర ప్రభుత్వం రెండు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో 32,000 కోట్ల బడ్జెట్ ని మనం కేవలం విద్యారంగానికి పెడతాం జరిగింది, పాఠశాల విద్యారంగానికి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే పెన్షన్ పరంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండియా గవర్నమెంట్ లో మనం పెన్షన్ సంక్షేమ పథకం పెట్టడం జరిగింది. దాని పరంగా కూడా 27,000 కోట్లు పెన్షన్ కి మనం పెన్షన్ పథకానికి పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి ఏదైతే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ శాఖల్ని ఎంతో మంచిగా నిర్వర్తిస్తున్నారో మనందరం చూస్తున్నాము. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఆ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి కూడా 22,000 కోట్లు బడ్జెట్ ని అలోకేట్ చేయడం జరిగింది. అట్లానే ఇంధన రంగము, వ్యవసాయ రంగం, ఇలా అన్నిటికీ అనుసంధానమైన అన్ని రంగాలకు కూడా దగ్గర 13,000 కోట్లు పైచిలుకు
మనము పెడతాం జరిగింది. అట్లానే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కి అనుసంధానం చేస్తూ లాజిస్టిక్స్ రంగాన్ని కూడా మనం ఆ లాజిస్టిక్స్ కనెక్టివిటీకి కూడా మనం ఒక విధంగా 13,000 కోట్ల పైచీలకు లో ఈ బడ్జెట్ ని పెడతాం జరిగింది. అట్ ద సేమ్ టైం నీటిపారుదల ప్రాజెక్ట్ అంటే పోలవరం కాకుండా వేరే నీటిపారుదల ప్రాజెక్టులు వాటికి కూడా 9,900 కోట్లు మనం బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. అంటే పోలవరం కాకుండా వేరే నీటిపారుదల ప్రాజెక్ట్స్ కి దగ్గర 9,900 కోట్లు మనం పెడతాం జరిగింది. అలానే పోలవరానికి మన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మన గవర్నమెంట్ లో ఇప్పుడు ఈ పోలవరాన్ని కంప్లీట్ చేద్దాము, ఇది ఎంతో మంది ఆంధ్రుల కళ, ఈ పోలవరం వస్తే ఎంతో మంది రైతుల కష్టాలు తీరుతాయి అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ పోలవరం ప్రాజెక్టు, ఆ పోలవరం ప్రాజెక్ట్ కి కూడా ఈ బడ్జెట్ లో మనం సపరేట్ గా ఒక 6,000 కోట్ల పైచీలకు పెడతాం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు గత బడ్జెట్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా యొక్క మోడీ గారి ప్రభుత్వం నుంచి 5,900 కోట్లు పోలవరానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా దానికి అనుసంధానిస్తూనే ఇంకొక 6,000 కోట్ల పైచీలకు మనం పెడతాం జరిగింది. సో అట్లానే ఇంకా అమరావతి అభివృద్ధి ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా మన రాజధాని నిర్మించుకుందాం, మన ఆంధ్రులకి ఒక రాజధాని లేకుండా అయిపోయింది గత ప్రభుత్వం, గత పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళ ఒక ఆకృత్యాల వల్ల మనకి ఏదైతే రాజధాని లేకుండా అయిపోయిందో, సో దానికి ఇవాళ రోజు మనము ఒక రాజధానిని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మించుకుందాం, మన ఆంధ్రులకు ఒక దేశం గర్వించే ఒక పెద్ద మంచి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక రాజధానిని మనం నిర్మించుకోవాలని చెప్పి అమరావతిని ఇవాళ రోజు ఒక చాలా పెద్దపీట వేస్తూ అమరావతికి కూడా అమరావతి అభివృద్ధికి కూడా ఒక 6,000 కోట్లు మనం ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఇప్పటికే మనకు తెలుసు మోడీ గారి ప్రభుత్వం, మా సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి పునర్నిర్మాణానికి అండ్ అమరావతి అభివృద్ధికి ఆల్రెడీ 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ బడ్జెట్ లో కూడా ఒక 6,000 కోట్లు మళ్ళీ అదనంగా అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి కేటాయించడం జరిగింది. సో అట్లానే ఇంకా ఇలా చూసుకుంటూ పోతే ఇంకా వైద్య రంగానికి కూడా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా 4,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం, మనకు తెలుసు డొక్కా సీతమ్మ గారి పేరు ఎంత ప్రసిద్ధిగాంచిందో మన ఆంధ్రప్రదేశ్ లో. సో ఆవిడ పేరునే మనం మన మధ్యాహ్న పథకానికి పెడుతూ ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నామో మన ఇండియా గవర్నమెంట్ లో, సో ఆ పథకానికి కూడా మనం 2,000 కోట్ల పైచీలకు ఈ పథకానికి కేటాయించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే స్త్రీ శక్తి పథకం మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ ఇక్కడ ఒక 1,420 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అట్లనే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి కోసం కూడా 1,200 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మనము చేసుకుంటూ పోతున్నాం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది నిన్ననే మనం చూసాము, బిల్ గేట్స్ గారు కూడా వచ్చి వెళ్లారు మన ఆంధ్ర రాష్ట్రానికి. అనే ఒక ఈ విజిట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెన్స్ ని సంతరించుకుంది, ఎందుకంటే చాలా ముఖ్యమైనదిగా మనం పరిగణిస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఆయన ఒక మైక్రోసాఫ్ట్ కి అధినేత, ప్లస్ ఆయన వస్తే ఎన్నో పెట్టుబడులు కూడా మనకి వస్తాయని చెప్పే విషయం మనకు తెలుసు. సో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఈసారి బిల్ గేట్స్ గారు రావడం కూడా చాలా ఒక ముఖ్యమైన ఒక విషయం కింద మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఎఫ్డిఎస్ ఎన్నో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఈ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మనకి ఆల్రెడీ వస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి. సో దాని అనుసంధానంగా ఎన్నో ఇంకా ఐటీ కారిడార్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్వాంటమ్ వ్యాలీ ఏదైతే మనము అనుకుంటున్నాం ఇండియా గవర్నమెంట్ లో, క్వాంటమ్ వ్యాలీ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం. ఆల్రెడీ వీటి ప్రతిపాదనలు అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. సో వీటికి అనుసంధానంగానే వాళ్ళ రోజు బిల్ గేట్స్ గారి యొక్క ఈ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే దీనివల్ల మనకి ఎన్నో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇతర విదేశాల పెట్టుబడులు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వస్తాయి. సో దాని పరంగా మన యువతకి మంచి ఉపాధి కలుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామం. సో ఈ బడ్జెట్ వల్ల ఇది ఏదైతే బడ్జెట్ ఇప్పుడు మనం ఈ పునర్నిర్మాణ బడ్జెట్ అని మనం అనుకుంటున్నామో, మొన్న ఏపీ అసెంబ్లీలో మనం ప్రవేశపెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో. సో ఆ బడ్జెట్ వల్ల మోడీ గారి విజన్ 2047 మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే మనం అనుకుంటున్నామో వికసిత్ భారత్ ని మనము చూడాలి అని చెప్పి, సో అది ఆ దీర్ఘకాలిక ఆ యొక్క మిషన్ కే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ బడ్జెట్ కూడా దోహదపడుతుంది. సో వికసిత్ భారత్ తో పాటు ఈ బడ్జెట్ వల్ల మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా వికసితమై ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కింద కూడా ఆవిర్భవించబోతుంది అని చెప్పి ఈ యొక్క బడ్జెట్ మనకి సూచిస్తుంది. సో డెఫినెట్ గా రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలని మన ఎన్డీఏ గవర్నమెంట్ లో నేను మనస్ఫూర్తిగా అందరు ఆంధ్రుల లాగానే నేను కూడా కోరుకుంటున్నాను. సో దానికోసమే మా యొక్క ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు కృషి చేస్తుంది. ఈ బడ్జెట్ దానికే నిదర్శనం. సో రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని చెప్పి ఈ బడ్జెట్ మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.